చాలా చాలా గొప్ప విషయం భార్యతోటి భర్తకి, భర్తతోటి భార్యకి కలిసి ఉన్నటువంటి అనుబంధం. నిజానికి పురుషుడి యొక్క జీవిత మర్యాద ఎక్కడ తెలుస్తుంది అంటే, భార్య వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని జన్మలెత్తినా ఆయనకే భార్యను కావాలి అని వెళ్ళిపోతుందే ఆ పురుషుడి జీవితం సార్థక్యం. ఒకవేళ ఆమెకి ఆయన మంచివాడైనా అట్లా అనిపించలేదనుకోండి, అట్లా అనకుండా వెళ్ళిపోయింది అనుకోండి, ఆయనకు వచ్చిన నష్టము ఉందని నేనేమి అంటలేదు. కానీ అన్ని అనుబంధాలని పక్కన పెట్టేసి వాళ్ళిద్దరూ కలిసి ప్రస్థానం చేయడం అన్నది ఈ దేశం యొక్క గొప్పతనం. ఆమె ఎక్కడో పుట్టింది, తల్లిదండ్రులు ఉన్నారు, ఆమెకో పుట్టింటి పేరుంది, ఆమెకో వంశం, ఆమెకో గోత్రం ఉంది, ఆమెకి స్నేహితులు ఉన్నారు, ఆమె ఉన్న ఊరుంది. ఇన్నిటినీ వదిలిపెట్టేసి మెడలో మంగళసూత్రం కట్టి జీలకర్ర బెల్లం పెట్టిన వాడి చిటికిని వేలు పట్టుకొని సముద్రాలు దాటి దీపాంతరానికి వెళ్ళిపోతుంది. ఏమిటి నమ్మకం అంటే, ఆయన నా దైవం అంటుంది, ఆయన నా సమస్తం, ఆయన బాగుండాలి. ఎంత ఆశ్చర్యం! అసలు ఏ దేశంలో ఉంది వ్యవస్థ? ఎంత గొప్ప వ్యవస్థ! అందుకే నేను ఈ మాట ఏదో పక్షపాతానికో పొగిడించుకోవడానికో చెప్పట్లా, నేను ఉన్న మాట పరమ సత్యం చెప్తున్నాను. ఈ దేశంలో ఈ మర్యాద, ఈ గౌరవం ఇలా నిలబడడానికి కారకులైన వారెవరు అంటే మొట్టమొదట తల్లులే. వారి త్యాగం దగ్గర ప్రారంభం, కుటుంబ వ్యవస్థ ప్రారంభం ఎక్కడ అంటే అక్కడ. అట్లా స్త్రీ రానినాడు అసలు కుటుంబ వ్యవస్థ ఎక్కడుంది? ఆమె కదిలి వచ్చేసింది, ఆమె వెళ్ళిపోతోంది, ఎన్ని సముద్రాలైనా దాటి వెళ్ళిపోతోంది. ఆ భర్త కోసం అన్నీ త్యాగం చేసేస్తుంది. సీతమ్మ రామాయణంలో అయోధ్యకాండలో ఆ మహానుభావుడు అత్రి మహర్షి భార్య అనసూయమ్మతో మాట్లాడుతూ మాట అంటుంది, అమ్మా ఈ దేశం గొప్పతనం ఎక్కడుందంటే, రాత్రి భార్యని పరుషంగా మాట్లాడి హింసించినటువంటి భర్త పడి నిద్రపోతూ ఉంటే ముందు లేచిన భార్య మంగళసూత్రం కళ్ళకద్దుకుని వీటితో నేను కడతేరిపోవాలని కోరుకుంటుందమ్మా, అటువంటి జాతిలో పుట్టిన స్త్రీని. అంత ఉత్తముడు రామచంద్రమూర్తి యొక్క భార్య నేనెందుకు గర్వపడతాను తప్ప అరణ్యవాసానికి వచ్చిన చేతకాని వాడంటానమ్మా అంది. అది దేశపు వైభవం. చిట్ట చివరికి చేరేటప్పటికి పైకి మాట్లాడరు కానీ గుప్తంగా మనసులో బెంగ అంతా ఏమిటంటే, నాకన్నా ముందు ఇది వెళ్ళిపోతే పర్వాలేదు, నేను ఉంటాను, నేను చూస్తాను, ఆఖరి వరకు నేను ఏదో చూడగలను, ఏదో తాపత్రయం ఆయనకి. ఆయన బెంగ అంతా ఏమిటంటే, నేను వెళ్ళిపోతే ఇది ఏమైపోతుంది? అప్పుడు ఆయనకి ఆమె బలహీనతలన్నీ గుర్తొస్తాయి. తొందరగా కోపం వస్తుంది, చటుక్కున మాట అంటుంది, మనసు మంచిదే కానీ దీన్ని అర్థం చేసుకుంటారా, ఇంత బతికింది, ఇంత గౌరవాన్ని పొందింది, ఏమైపోతుంది అని బెంగ. కుటుంబ వ్యవస్థకున్న గొప్పతనం ఏమిటంటే, కొడుకు ఒక్కడు మంచివాడు అనుకోండి, ఆయన హాయిగా శరీరం చేస్తాడు, ఏం పర్వాలేదు, వాడు ఎక్కడండి అసలు మనిషికి శాంతి? అది తప్ప ఎక్కడుంది? సమస్త శాంతికి కారణం కుటుంబ వ్యవస్థే. మనిషికి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వవిద్యాలయం సంస్కృతికి ఏది అంటే తాతగారు పడుకున్న మంచం. తాతగారు పడుకుంటాడే, పడుకున్నప్పుడు మనవడు వచ్చి తాతగారి డొక్కలో చేరుతాడు. చేరి తాత తాత కథ చెప్పండి, తాతగారండి కథ చెప్పండి, తాతగారండి కథ చెప్పండి అంటాడు. తాతగారండి కథ చెప్పండి అంటే తాతగారు అప్పటికి చెప్పిన కథ మనవడు నిద్రపోవడానికి పనికొస్తుంది. ఒరే నాన్న, ఓ కాకి ఉందిరా, చెట్టు మీద కూర్చుందిరా, అది ఎక్కడి నుంచో పాపం కష్టపడి ఓ మాంసం ముక్క తెచ్చుకుంది, తిందామనుకుంది, ఇంతలో కిందకో నక్కొచ్చింది, కాకి బావా నువ్వు ఎంత బాగుంటావో, నీ అంత కాంతితో కూడిన నలుపు ఎవరికి ఉంటుంది అని దాన్ని ఎంతో పొగిడింది. కాకి నిజంగా అనుకుంది, నోట్లో ఉన్న మాంసం ముక్క వదిలిపెట్టి దాని కంఠం అంత బాగుంటుందని అక్క పొగిడిందని కావుని పాట పాడింది. ఆ మాంసం ముక్క కిందడిపోతే నాకు ఎత్తుకుపోయింది అని తాతగారు చెప్తాడు. చెప్తే మనవడది విని తాతగారు చాలా బాగుంది తాతగారు అని పడుకుని నిద్రైపోయాడు. వాడు తర్వాత
అధికారి అయ్యాడు. అయిన తర్వాత ఎవరో వచ్చి నిష్కారణంగా వాడిని పొగుడుతుంటే వాడు అనుకుంటాడు, చిన్నప్పుడు మా తాతగారి పక్కన పడుకున్నప్పుడు మా తాతగారు చెప్పారు, ఇలా నక్క పొగిడితేనే కాకి మాంసం మొక్క వదిలింది. మా తాతగారు చిన్నప్పుడే నేర్పారు, నేనేం అలా లొంగనంటాడు. తాతగారు మంచం విశ్వవిద్యాలయం పిల్లవాడి యొక్క వ్యక్తిత్వాన్ని చక్కదిద్దుతుంది. తాత, నాన్నమ్మ, అమ్మమ్మ, తాత వాళ్ళందరూ కలిసి ఉండడం, మేనమామ, తన ఇల్లు గొప్ప కాదండి. నేను ఒక కుటుంబాన్ని చూశా, ఈ ప్రవచనాల పేరు చెప్పి అనేక ఊళ్ళో ఎప్పుడప్పుడు వెళుతూ ఉంటాను కదా, అనేక కుటుంబాలు చూస్తుంటా. ఒక కుటుంబం నాకు తెలిసిన కుటుంబం ఉంది, మా అబ్బాయికి తెలుసు. ఆ ఇంట్లో కోడల్ని పురిటికి పంపించాడు మొట్టమొదటిసారి పెళ్లికానుకు. ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళి 2 రోజులు ఉండి జ్వరం వచ్చి జ్వరంలో అత్తగారిని స్మరిస్తోంది. ఆ పుట్టింటి వారు ఉన్నవాళ్లే, అమ్మాయి ఇక్కడ మా అమ్మాయి ఉండలేదు ఏమనుకోకండి, తీసుకెళ్ళిపోండి అని తీసుకొచ్చి అత్తారింట్లో దింపేశారు. అత్తగారు 2 రోజుల్లో ఆవిడ అసలు డీలా పడిపోయి అన్నం తినడం మానేసింది. అత్తగారు కోడలు మొదటి నుంచి కలిసి ఉన్నారా, కడుపున పుట్టిందా? అవి కుటుంబాలు. మా వాళ్ళంటే బంధువులు ఎవరొచ్చినా అంత ప్రేమ, ఆ కూర్చోబెట్టడం, ఆ కలిసి ఉండడం. వాళ్ళకి మాకు మాటలు లేవు, వాళ్ళకి మాకు గొడవలు ఉన్నాయి. అదే మనుష్య జన్మ, అదే సంస్కారం. ఎంతమంది చేత ఒక వయసు వచ్చేటప్పటికీ గౌరవింపబడతావో, పెదనాన్నగారు అని పిలిపించుకోవడం ఎంత మర్యాద అండి. నాన్నగారే ఎంత గొప్పదైతే పెదనాన్నగారు, తమ్ముడి పిల్లలు పెద్దనాన్నగారు అని పిలుస్తారు అంటే అందులో ఎంత మాధుర్యం, ఎంత కర్తవ్యత అనిస్తుంది. వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం. పెద్దనాన్నగారు అని పిలవడం ఎంత మధురమైన పిలుపు. అన్నయ్య అని పిలిస్తే ఎంత మధురం. చెల్లెలా అని పిలవడం, చెల్లెలింటికి వెళ్ళడం. అసలు కార్తీక మాసంలో భగినీహస్త భోజనం అని చెల్లెలింటికి వెళ్ళరా, చెల్లెలు అన్నం వాడికి లేక చెల్లెలింటికి వెళ్ళాలి, చెల్లెలు పెట్టిన అన్నం తినాలి, చెల్లెల్ని పిలవాలి, చెల్లెలికి పెట్టాలి. భగినీహస్త భోజనం అని పెట్టారు. అంటే మానవీయ విలువలకి ఎంత మర్యాదనిచ్చారో. ఇవి ఇంత గొప్పవైతే ఇంతకన్నా గొప్పది గురు శిష్య సంబంధం. ఆయన కుటుంబ వ్యవస్థలో ఒకడు కాడు, కానీ ఎవరికన్నా త్యాగమూర్తి ఎవరంటే గురువే. ఆయన ఎంత కష్టపడి నేర్చుకున్నాడో. లోకంలో ఎవరి ఆస్తి అయినా బిడ్డలకు ఎడుతుంది. గురువుగారి ఆస్తి మాత్రం ఆయన చదువు, ఆయన సంస్కారం. అవి ఎవరికి ఎడతాయంటే ఆయన మీద నమ్మకం ఉన్న ఆయన శిష్యులందరికీ వెళ్ళిపోతాయి తప్ప ఆయన బిడ్డలకే అవి వెళ్ళవు. అందరూ ఏం చేస్తారంటే పుట్టుకనిస్తారు తల్లిదండ్రులు, కానీ మళ్ళీ పుట్టవలసిన